ఆ దేవుడు దీనికి రూపం కూడా ఇచ్చిండుంటే ఎంత బాగుండేది సాయి. నువ్వు చిలుక కాకుల కథ విన్నావా? ఆ దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఆయన అందరినీ ఒకేలా సృష్టించాడట. పశువులు, పక్షులు అన్నీ ఒకేలా కనిపించేది. చిలుకలో అలాగే కాకుల రూపాలు అచ్చం ఒకేలా ఉండేవట. ఒకరోజు చిలుక ఇంకా కాకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాయి. చిలుక భగవంతునితో అప్పుడు నేను అందంగా కనిపించాలనుకుంటున్నాను అంది. కాని కాకి మాత్రం, ఇలా మీరు నన్ను నల్లగా పుట్టించారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక కారణం ఉండుంటుంది. నేను మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాను. భగవంతుడు చిలుక ప్రార్థనను ఆలకించాడు. దానికి అందమైన ఆకుపచ్చ రంగు, ఎర్రటి ముక్కు, గుండ్రంగా మెరిసే కళ్ళు, అందమైన పొడువాటి మెడ, అలాగే తీయని గొంతు ఇచ్చి దాన్ని అందంగా మలిచాడు. ఆ తర్వాత ఏమైంది సాయి? ఇంకేమవుతుంది, చిలుక ఈరోజు పంజరంలో బంధించబడింది. కానీ కాకి విశాలమైన ఆకాశంలో ఎగురుతూ ఉంది. అమ్మా, పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి అంకురార్పణ తల్లిదండ్రుల ద్వారానే జరుగుతుంది. సౌందర్యానికి పరిభాష మీ మనసులో సరైనదై ఉన్నప్పుడే